వెల్కమ్ టు ధర్మశాస్త్ర ఫ్యాక్ట్స్. బంగ్లాదేశ్లో గొడవలు మీరు వినే ఉంటారు. ఎక్కడ మొదలయ్యాయి, ఎప్పుడు మొదలయ్యాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. షేక్ ముజిబుర్ రెహమాన్ పాకిస్తాన్ నుంచి సపరేట్ కంట్రీ కావాలని ఉద్యమం చేసి 1971 బంగ్లాదేశ్కు ఇండిపెండెన్స్ తెచ్చారు. ఈయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాక 1971లో పోరాడిన వారికి 30% రిజర్వేషన్ అనే అవకాశం ఇచ్చారు. ఏంటి 30% రిజర్వేషన్? 1971 స్వతంత్రం కోసం పోరాడిన వారి గురించి చెప్తున్నాడు అని అనుకోకండి. ఈ గొడవ అంతా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురైన షేక్ హసీనా మొన్నటి వరకు బంగ్లాదేశ్కు ప్రధాని. షేక్ హసీనా గారు తన పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ నుంచి పారిపోయి ఇండియాకు వచ్చారు. షేక్ హసీనా గారు ఎందుకు బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చారంటే 1971 స్వతంత్రం కోసం పోరాడిన వారికి ఇచ్చిన 30% రిజర్వేషన్ను తీసేయాలని అక్కడున్న స్టూడెంట్స్ అందరూ ఒక యుద్ధంని స్టార్ట్ చేశారు. 2018లో స్టూడెంట్స్ ఈ రిజర్వేషన్ని తీసేయాలని అపీల్ చేయగా దీంతో కోర్టు దానికి అంగీకరించి వారికి 30% రిజర్వేషన్ తీసేసింది. తరువాత మళ్ళీ 30% రిజర్వేషన్ వాళ్ళు మా రిజర్వేషన్ మాకు కావాలని కోర్టుకు వేశారు. మళ్ళీ కోర్టు వాళ్ళకి 30% రిజర్వేషన్ ఇచ్చింది. దీంతో అక్కడ ఉన్న స్టూడెంట్స్ మళ్ళీ ఉద్యమంని స్టార్ట్ చేశారు. ఈసారి చాలా పెద్దగా చేశారు. దీంతో మిలిటరీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ప్రొటెక్షన్ని కంట్రోల్ చేశారు. దీనికి స్పందించిన హైకోర్టు 2024 జూన్ 9% రిజర్వేషన్, 91% మెరిట్ స్టూడెంట్స్ అని పిలుపునిచ్చారు. ఇక్కడితో ఈ గొడవలు ఆగిపోవాలి, కానీ ఇక్కడే మొదలైంది. ఈ ఉద్యమంలో పోరాడి చనిపోయిన స్టూడెంట్స్కు క్షమాపణలు చెప్పాలి, లేదంటే మీ పదవికి మీరు రాజీనామా చేసి వెళ్ళాలని నినాదాలు స్టార్ట్ చేశారు. ఉద్యమం చాలా తీవ్రతగా కొనసాగింది. ఆర్మీ కూడా కంట్రోల్ చేయాలన్న స్థితిగా వెళ్ళిపోయింది. ఆర్మీ జనరల్ షేక్ హసీనా దగ్గరకు వచ్చి మీరు మీ పదవికి రాజీనామా చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు. షేక్ హసీనా గారు తన పదవికి తను రాజీనామా చేసి బంగ్లాదేశ్ నుంచి పారిపోయి ఇండియాకు వచ్చింది. తను ఇండియాకు రావడంతోనే అక్కడ చాలా గొడవలు స్టార్ట్ అయ్యాయి. పిఎం నివాసంలోకి వెళ్ళి అక్కడ ఉన్న వస్తువులను, బట్టలు, కుర్చీలు, టీవీ ఇంకా ఏముంటే అవి తీసుకొని వెళ్ళారు. అక్కడి నుంచి రాజ్భవన్లోకి వెళ్ళి చాలా గొడవలు చేశారు. షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. అంతేకాదు, ఎవరెవరు పిఎంకి సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ చంపడం స్టార్ట్ చేశారు. వీళ్ళ గొడవల్లో మన హిందువులను 130 మందికి పైగా చంపేశారు. అంతేకాదు, కొంతమంది ముస్లిమ్స్ ఏమో మన హిందూ దేవాలయాలను కాపాడుతుంటే మరికొంతమంది ముస్లిమ్స్ ఏమో మన హిందూ దేవాలయాలను కూలగొడుతున్నారు. అక్కడున్న హిందువులని మన ప్రభుత్వం కాపాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ధర్మశాస్త్ర ఫ్యాక్ట్స్.